ద్రాక్ష పళ్ళు మన ఇంట్లో కూడా చక్కగా గుత్తులు గుత్తులుగా కాయాలనుకోండి, ఒకటి అర గుత్తుల కోసం మనం ఆశపడకుండా అండి మొక్కకి సరైన టైంలో ప్రూనింగ్ చేయాలండి. అలాగే అదనపు పోషకాలు కూడా ఇవ్వాలి. అవన్నీ ఎలా చేయాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి. మేము ఈ పక్కన అంటే దొండపాదు దగ్గరగా వేసిన ద్రాక్ష తీగ ఇటు ఇంటి వెనక వైపుకి అలాగే ఇంటి ముందు వైపుకి కూడా వెళ్ళేలాగా పాకించామండి. పాకించడంతో మాకు కొంచెం రెండు వైపులకి వెళ్ళడం కదండి, ఆ మొక్కకి బలం సరిపోవట్లా. అందుకని ఈసారి ఈ ప్రూనింగ్ చేసిన టైంలోనండి మేము ఈ చిన్న చిన్న గుత్తులున్నా కానీ చేసేసామండి. ఎందుకంటే రైట్ టైంలో మనం ప్రూన్ చేయాలి. ఈ ఏరియాలో అంటే సిట్అవుట్ పైన వచ్చే ద్రాక్ష తీగ అంతా కూడా మొత్తం తీసేసామండి. ఇదిగోండి ఎంత బలంగా ఉన్నాయో ఆ బ్రాంచెస్. ఇలాగా మనం రెండు వైపులా పెంచుదాము అని ఆశపడితే అంటే మొక్కకి బలాన్ని బట్టి మనం చేయాలండి. అదొక్కటే మొక్క అక్కడ ఉంటే మనం ఎంతలా పెంచినా పర్లేదు, అక్కడ వేరే కాంపిటీషన్ కూడా ఉంది కదండి దొండపాదు ఇవన్నీ, అందుకని తీసేసామన్నమాట. ఇటు పక్కకి అంటే ఇంటి బ్యాక్ సైడ్కి వచ్చేది మాత్రం ఉంచేసామండి. అది కూడా ఇప్పుడు ప్రూన్ చేసేసాం. అంటే ఈ వర్షాకాలం మొదలయ్యే టైంలో మనం ప్రూన్ చేసేయాలండి. అంటే చెప్పాలంటే మే చివరికి మనం ప్రూన్ చేసేస్తే అండి మళ్ళీ ఇప్పుడు మనకి పూత పిండి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. చూడండి చిట్టి చిట్టి గుత్తులు. ఇంక ఈ గుత్తి సరేలేని వదిలేసానండి. ఈ ఒకటేని చూడండి. అంటే మనం ఇంకొంచెం ముందుగానే స్టార్ట్ చేసేయాలండి. అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఒక పక్కన బ్రాంచెస్ కూడా తీసేస్తున్నాం కదా, ఎందుకులే అన్నట్టుగా మేము వెయిట్ చేసాము. ఇది ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ ఈ రెండు గుత్తులు నేను ఇంకా అలా చెట్టుకుంచేసాను. కింద చూశారు కదా, అది అటువైపున వచ్చిన గుత్తు అనమాట. ఇలా ఒకటి రెండు గుత్తుల కోసం మనం ప్రూన్ చేయకుండా అలా వదిలేసామనుకోండి, మనకి సరైన దిగుబడి రాదండి. మనం శ్రమ పడుతున్నందుకు ఎంతో కొంత 4 పళ్ళు వస్తేనే కదా మనకు కూడా హ్యాపీ. ఆ ప్రూన్ చేస్తున్నప్పుడు మాత్రం చూశారుగా, ఇంకా చిన్న చిన్న కొమ్మలన్నీ తీసేయాలండి. మెయిన్ బ్రాంచ్ ఏదో అదొక్కటే ఉంచుకోవాలి. ఆ తర్వాత కంపోస్ట్ అవన్నీ ఇచ్చుకోవాలి. ఇక్కడ ట్రైకోడర్మా విరిడి నేను పశువుల ఎరువు వేపపిండి కలిపి నేను బాగా అవి ఎక్కువ ఉండేలాగా నేను డెవలప్ చేస్తున్నానండి. ఆ ట్రైకోడర్మా విరిడి అనమాట. చక్కగా చూడండి ఎంత ఎక్కువగా ఫామ్ అయినాయో. అవి ఎక్కువ ఫామ్ అయిన కొద్దీనండి ఆ బ్యాక్టీరియా చక్క ఇలాగా అంత బూజు పెట్టినట్టుగా అయిపోతుంది అనమాట. చుట్టూ తవ్వేసండి ఆ ట్రైకోడర్మా విరిడి వేశాను. ఆ తర్వాత కంపోస్ట్ అండి, ఇది నేను తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఈ కంపోస్ట్ వేస్తాను. అంటే ఆల్రెడీ ట్రైకోడర్మా విరిడి దాంట్లో పశువుల ఎరువు ఉందండి. మొదల చుట్టూ గొయ్యి కింద తీసేసండి దాంట్లో వేసేస్తున్నాను. ఈ పశువుల ఎరువు వేసేసాకండి నేను ఇక మట్టి కప్పేస్తానండి. అంటే మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఏదో ఒకటి మనం అదనంగా పోషకాలు అందించాలి. అంటే పశువుల ఎరువు కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదంటే మీరు ఏదన్నా తయారు చేసుకుని ఉన్నాయనుకోండి ఎన్పికే పౌడర్స్ ఇటువంటివి ఏయో ఒకటి మనం పోషకాలు కంపల్సరీ అందించాలండి. అందించి పైన నేను ఇక్కడ మట్టి కప్పేస్తున్నాను. మట్టి కప్పేసాకండి మనం వాటరింగ్ కూడా బాగా చేయాలండి. మనం ఇలా చేసినప్పుడు అది మళ్ళీ కొత్త చిగుళ్ళు రావాలి అంటే దానికి అదనంగా బలము ఉండాలి, అలాగే వాటర్ కూడా ఉండాలి కదా. నేను ఇక్కడ ఓడబ్ల్యూడిసి ఉంటుంది కదండి, ఆ ఓడబ్ల్యూడిసి లిక్విడ్ తీసుకొచ్చాను. అది కూడా మొత్తం ఈ మొదలంతా తెరిచేలాగా వేసేస్తున్నానండి. ఇది వేయడం వల్ల మనం ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇవన్నీ కూడా చక్కగా మట్టిలో కలిసిపోయండి మొక్కకి మంచి సారాన్ని అందిస్తాయండి. అలా మనం ఏదో ఒకటి అంటే ఫ్రీక్వెంట్గా ఒక 15 days వరకు పర్లేదు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదో. ఇక్కడ చూసారా చుట్టూ మూతలు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు, ఈ బరువులు ఇవన్నీని మా చిరు రోజాలండి. అవి గార్డెన్లో తిరుగుతున్నాయి. ఇదిగో చూడండి మా చిరు ఈ మధ్య కొంచెం సిక్ అయ్యిందండి, అందుకని కొంచెం ఫ్రీక్వెంట్గానే తిప్పుతున్నాము. ఇదిగోండి రోజా మేడ మీద పెత్తనాలకు వెళ్ళింది. వీటిని దాటికండి ఆ మొక్క చుట్టూ అలా వేసామన్నమాట పెళ్ళాలు. ఇలాగండి మొత్తం ప్రూన్ చేసేసి మనం ఏదో ఒకటి పోషకాలు 15 రోజులకు ఒకసారన్నా అందిస్తూ ఉంటాయండి. చిగుళ్ళు వస్తాయి, చిగుళ్ళతో పాటు పూత కూడా స్టార్ట్ అవుతుందండి. అలా కాకుండా మనం పెద్ద పెద్ద కొమ్మలన్నీ అలా ఉంచేస్తామనుకోండి, అది రొట్ట కింద పెరిగిపోవడం తప్పించి మనకి ఎటువంటి ఫలితం ఉండదు. సరేనండి, మరి వర్షాకాలంలో అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వడానికి ముందే మీరు కూడా మీ ద్రాక్ష మొక్కకి చక్కగా ప్రూన్ చేసేసుకుని అదనపు పోషకాలు అందించండి. ఇది సిట్అవుట్ వైపు వెళ్ళే కొమ్మ అండి, ఇది కట్ చేసేసాను. ఇక వెనకాలకి వెళ్ళే ఒక్క కొమ్మే ఉంచానండి. చూశారు కదా, ఈ వీడియోలో ద్రాక్ష ఎలా ప్రూన్ చేయాలి అన్నది మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.